ఈరోజు చెప్పాలనుకుంటున్న ముచ్చట ఏంటి అంటే, కొంచెం టౌన్లలో కానీ సిటీలలో పుట్టి పెరిగిన వాళ్ళకి అదే వాతావరణం అలవాటైపోయి ఉంటుంది. కాన్వెంట్ స్కూళ్ళు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, సిటీ కల్చర్, కొంచెం టౌన్ కల్చర్ అన్నట్టు ఉంటుంది. అదే ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకి పంట పొలాలు కానీ, ఊర్లో వ్యవసాయం చేసుకునేది కానీ, లేదు చేతి వృత్తులు చేసుకునేది కానీ, వాళ్ళ అమ్మ నాన్నలు చేసిన పనులు కానీ, ఏ కులం వాళ్ళు ఆ పనులు చేసేది కానీ, లేదు సేమ్ కులంలో ఉన్న వేరే పనులు చేసేది కానీ, ఇది ఉండేటప్పటికి ఏమవుతుంది అంటే ఆల్రెడీ వాళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితులకు అలవాటు పడిపోయి ఉంటారు. కొంచెం మొరటుతనం, గట్టిదనం, బంధాలు, బంధుత్వాలు, చుట్టుపక్కల ఇవన్నీ తెలుసుకొని ఉంటారు. కాలమాన పరిస్థితులను బట్టి ఒకవేళ స్కూలు హాస్టల్లో ఉన్న, కాలేజ్ హాస్టల్లో ఉన్న, డిగ్రీ, ఇంటర్ లేదు అంతా చదువుకోవడం అంతా ఊర్లో జరిగినా కానీ ఓన్లీ జాబ్ పర్పసే సిటీస్కి, టౌన్లకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే వాళ్ళు మెల్లమెల్లిగా సర్దుబాటు చేసుకోవడం అలవాటు అవుతారు. ఫర్ ద సేమ్ ఒకవేళ అనుకోని పరిస్థితులలో మళ్ళీ వాళ్ళు ఊర్లో బతకాలనుకున్నా కానీ బతకగలుగుతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది స్కూల్ అయిపోయేదాకా కావచ్చు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఏదో వచ్చే వరకు అక్కడ ఆల్రెడీ బతికేసి ఉంటారు కాబట్టి. కానీ ఇదే పరిస్థితి కొంచెం పరిస్థితులు అటు ఇటు అయితే టౌన్లలో కానీ సిటీస్లో కానీ పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ వాతావరణం నెట్టుకు రావడం కానీ, ఉన్న పరిస్థితులు కొంచెం అటు ఇటు తారుమారైతే తట్టుకోవడం కానీ కష్టమవుతుంది. సో ఊర్లలో పెట్టి పెరిగిన వాళ్ళకి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళకు ఫస్ట్ స్ట్రగుల్స్ ఏంటి అని అంటే ఉన్న ఊరు ఇచ్చిపెట్టేసి వేరే దగ్గర చదువుకోవడానికి పోయినప్పుడు దోస్తులతో కలవనీకి, అక్కడున్న పరిస్థితులకు అడ్జస్ట్ కానీకి ఆ టైంలో మాత్రమే వాళ్ళు ఫేస్ చేస్తారు కష్టాలు, నష్టాలు, బాధలు, అమ్మ నాన్నలకు దూరంగా ఉండడం ఇవన్నీ కూడా. కానీ అదే టౌన్లలోనూ సిటీస్లోనూ పుట్టి పెరిగిన వాళ్ళకి వాళ్ళు కూడా వేరే ఊరికి చదువుకోవడానికి పోతేనే వాళ్ళకు తెలుస్తుంది. అది కూడా మళ్ళీ సిటీస్లోనే చదువుకోవడానికి పోతే కొంచెం కంపేర్ టు ఊర్లలో ఉండి చేసిన వాళ్ళకంటే వాళ్ళు తక్కువనే ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ వచ్చేసి. ప్రాబ్లమ్స్ అనలేం, దాన్ని ఛాలెంజెస్ అని చెప్పేసి అనుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అని అంటే ఏదేమైనా గట్టిదనంలో కానీ, మొరటుతనంలో కానీ, అర్థం చేసుకునే పరిస్థితులకు తగ్గట్టు మలుచుకోవడంలో కానీ, ఏది ఉన్నా లేకున్నా కాలమాన పరిస్థితులకు తగ్గట్టు ఊర్లలో, చిన్న ఊర్లైనా పెద్ద ఊర్లైనా ఊర్లలో ఉన్నోళ్ళు సర్దుకున్నట్టు టౌన్లలోనూ సిటీస్లోనూ ఉన్న పిల్లలు సర్దుకోవడం కొంచెం కష్టమవుతుంది. ఇది చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను కూడా ఊరి పిల్లగాని కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. నేను హరివల్ భోజు.